నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఓఎంసీ అక్రమ మైనింగ్ కేసులో పండిన గనుల గజని పాపం గాలి జనార్దన్ రెడ్డి మరో నలుగురిని దోషులుగా తేల్చిన సిబిఐ కోర్టు గాలి సహా దోషులందరికీ 7 ఏళ్ల జైలు శిక్ష కేసు నుంచి సబితా ఇంద్రారెడ్డికి విముక్తి సుమారు 15 ఏళ్ల పాటు సాగిన విచారణ రాజధాని అమరావతిలో మరో 1732 కోట్ల పనులకు సిఆర్డీఏ అనుమతి కొత్తగా 7 సంస్థలకు భూ కేటాయింపులు ఏపీలో రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ జూన్ నుంచి 4.24 కోట్ల మందికి స్మార్ట్ కార్డుల జారీ తెలంగాణ ఆర్టీసీలో తాత్కాలికంగా ఆగిన సమ్మె సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం హామీ లేదంటే మళ్లీ చేపడతామన్న జేఏసీ ఆర్థిక పరిస్థితిపై రేవంత్ వ్యాఖ్యలను తప్పుపట్టిన విపక్షాలు సీఎం వల్లే చిన్నాభిన్నమైందని ఆక్షేపణ తోసిపుచ్చిన మంత్రి శ్రీధర్ బాబు పాక్తో ఉద్రిక్తతల వేళ రేపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ యుద్ధ సన్నద్ధతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారుల చర్యలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకున్న భారత్ బ్రిటన్ ఇరు దేశాలకు లాభదాయకంగా ఉంటుందని ప్రధాని మోదీ వెల్లడి గనుల గజని గాలి జనార్దన్ రెడ్డి పాపం పండింది. అనంతపురం జిల్లా ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో 17 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత గాలి జనార్దన్ రెడ్డి గనుల అక్రమార్కుడేనని సిబిఐ కోర్టు తేల్చింది. రాజకీయ ధన ఖండ బలంతో ఇష్టారాజ్యంగా గనులు తవ్వేసి ఇనుప ఖనిజం దోచుకున్న గాలి జనార్దన్ రెడ్డిని దోషిగా ప్రకటించింది. ఆయనతో పాటు ఓబుళాపురం మైనింగ్ కంపెనీ సహా మొత్తం 5 దోషులుగా తేల్చింది. దోషులకు 7 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిర్దోషిగా ప్రకటించింది. అనంతపురం జిల్లా ఓబుళాపురంలో ఇనుప ఖనిజం అక్రమ మైనింగ్ తో వేల కోట్లు సంపాదించి ప్రభుత్వాలను శాసించే స్థాయికి ఎదిగిన గాలి జనార్దన్ రెడ్డికి చివరకు అదే కేసు ఉచ్చుబిగిసింది. ఓబుళాపురంలో సాగించిన అక్రమాలు నిజమని సిబిఐ కోర్టు తేల్చింది. ఈ కేసులో A2 గాలి జనార్దన్ రెడ్డితో పాటు A1 ఓఎంసీ డైరెక్టర్ గా పనిచేసిన బివి శ్రీనివాసరెడ్డి, A3 విడి రాజగోపాల్, A4 గా ఉన్న ఓబుళాపురం మైనింగ్ కంపెనీ, A7 మెఫజ్ అలీఖాన్ ని దోషులుగా తేల్చింది. గాలి జనార్దన్ రెడ్డి సహా నలుగురికి 7 ఏళ్లు జైలు శిక్ష ఖరారు చేసింది. ఓఎంసీ ఆక్రమణలు, అక్రమ మైనింగ్ పై 2009లో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం సిబిఐ దర్యాప్తునకు ఆదేశించింది. 2011లో సిబిఐ మొదటి అభియోగ పత్రం దాఖలు చేసింది. అనంతరం ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిందితులుగా చేరుస్తూ అనుబంధ అభియోగ పత్రాలు దాఖలు చేసింది. మొత్తంగా ఈ కేసులో 9 మందిని నిందితులుగా చేర్చింది. శ్రీనివాసారెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, విడి రాజగోపాల్, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ, లింగారెడ్డి, శ్రీలక్ష్మి, గాలి వ్యక్తిగత సహాయకుడు మెఫజ్ అలీఖాన్, కృపానందం, సబితా ఇంద్రారెడ్డిపై ఐపీసీ సెక్షన్లతో పాటు కొంతమందిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసింది. సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను పర్యవేక్షిస్తూ మే నెలలోగా పూర్తి చేయాలంటూ గడువు విధించగా గత నెలలో వాదనలు పూర్తయ్యాయి. విచారణ దశలోనే 5వ నిందితుడు లింగారెడ్డి మృతి చెందారు. ఈ కేసులో A6 శ్రీలక్ష్మిని 2022లో హైకోర్టు డిశ్చార్జ్ చేసింది. దశాబ్దానికి పైగా సాగిన ఓఎంసీ అక్రమాల కేసు విచారణలో సిబిఐ కోర్టు 3400కు పైగా డాక్యుమెంట్లు పరిశీలించింది. 219 మంది సాక్షులను విచారించింది. వీటన్నిటి ఆధారంగా గాలి జనార్దన్ రెడ్డి సహా మిగతా దోషులకు జైలు శిక్ష విధించిన కోర్టు 10,000 రూపాయల చొప్పున జరిమానా విధించింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి మొత్తం 2 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఈ కేసులో A8 గా ఉన్న అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందం, A9 అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై సరియైన ఆధారాలు లేవంటూ సిబిఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. అందులో A1 to A4 and also A7 was convicted. అండ్ ఇప్పుడు అందరికీ 120B, 420 అండ్ 409 అపీసీ కింద కన్విక్షన్ ఇచ్చారు. 7 years అలాగే 10,000 రూపీస్. అండ్ మన ముఖ్యంగా A3 గారికి అదే పబ్లిక్ యాజ్ ఈజ్ ఎ పబ్లిక్ సర్వెంట్ రాజగోపాల్ గారికి అడిషనల్గా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 13 కింద 4 years వేశారు. అండ్ ఆల్ ది కన్విక్షన్స్ విల్ రన్ కాంకరెంట్లీ. A1, A2 అందరూ కూడా ఇద్దరు 3 సంవత్సరాల 3 నెలల 18 రోజులు జైల్లో ఉన్నారు. జడ్జి గారు అదే 7 yearsలో ఈ 3 సంవత్సరాల పీరియడ్ ఏదైతే జైల్లో ఉన్నారో అది సెట్ ఆఫ్ కూడా ఇచ్చారు. కోర్టు తీర్పు తర్వాత శిక్ష పడిన నలుగురిని పోలీసులు సిబిఐ కోర్టు హాలులోనే అదుపులోకి తీసుకున్నారు.
ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో అనేక అవకతవకలు జరిగాయని ఈ కేసును అప్పట్లో దర్యాప్తు చేసిన సీబీఐ విశ్రాంత జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ చెప్పారు. లీజు నిబంధనలను కూడా తప్పుగా అన్వయించారన్న ఆయన ఒకే రోజు వచ్చిన దరఖాస్తులనే పరిగణలోకి తీసుకున్నారని తెలిపారు. ఒక గని నుంచి తవ్విన ఖనిజాన్ని మరో గని నుంచి తవ్వినట్లు చూపారని వివరించారు. 840 కోట్ల విలువైన ఖనిజాన్ని అక్రమంగా తరలించారని పేర్కొన్నారు. అక్రమాల నిరూపణ కోసం చాలా ఇబ్బందులు పడ్డామన్న లక్ష్మీనారాయణ జనార్దన్ రెడ్డి అరెస్టు సమయంలో గోప్యత పాటించామని, ఐటీ అధికారుల వేషధారణలో వెళ్లి అరెస్టు చేశామని తెలిపారు. ఆర్థిక నేరాల అంశంలో ఓఎంసీ కేసును కేసు స్టడీగా చూడవచ్చని లక్ష్మీనారాయణ వివరించారు. లీజింగ్ లేని చోట కూడా చాలామందిని భయపెట్టి అక్కడి నుంచి ముఖ్యంగా కర్ణాటక ఈ ప్రాంతాల్లో చేసి అక్కడి మైన్ చేసింది ఈ మైన్ నుంచి వచ్చిందని చెప్పి ఈ మైన్లో అసలు లేదు, ఒక మైన్లో ఉంది ఇంకో మైన్లో లేదు. ఆ రెండవ మైనింగ్ని ఎందుకు ఉపయోగించుకుంటారంటే వాళ్ళు ఇల్లీగల్ మైనింగ్ని జస్టిఫై చేయడానికి. సో ఇవన్నీ కూడా ప్రూవ్ చేయడానికి టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చాలా చేయాలి. మేము రంగంలోకి దిగేసరికి ఇల్లీగల్ మైనింగ్ అయిపోయింది. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద గోతులు కనిపించాయి. గోతులు తవ్వక ముందు పొజిషన్ ఎలా ఉందన్నది చూపించాలి. దానికోసం అప్పుడు రీసెర్చ్ చేస్తే అప్పుడు మన ఎన్ఆర్ఎస్సికి వెళ్ళాం. కెడస్ట్రల్ మ్యాప్స్ అంటారు, వాటికి రిజల్యూషన్ చాలా తక్కువ. ఇక్కడ యుఎస్ దగ్గర ఇలాంటివి ఎక్కువ రిజల్యూషన్స్లో బాగా ఉండే మ్యాప్స్ ఉన్నాయని చెప్పి అక్కడికి మళ్ళీ లెటర్స్ రాసి ఆ తర్వాత అక్కడ కస్టమ్స్ డ్యూటీస్ అన్నీ పే చేసి ఆ మ్యాప్స్ అన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి వాటిలన్నింటినీ కూడా కంప్యూటర్లో సూపర్ ఇంపోజ్ చేయడం, అంటే ల్యాండ్కి దీనికి సూపర్ ఇంపోజ్ చేసి ఫైనల్గా ఏంటంటే ఒక ఇల్లీగల్గా జరిగిన కార్యానికి ఈ విధంగా శిక్ష పడితే ఏమవుతుందంటే మిగతా వాళ్ళలో కూడా ఒక భయం కలుగుతుంది. ఓఎంసీ కేసులో కోర్టు తనను నిర్దోషిగా ప్రకటించడం పట్ల మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గత 12.5 ఏళ్లుగా అపవాదు మోస్తూ వచ్చానన్న ఆమె తనకు న్యాయం తప్పకుండా జరుగుతుందనే నమ్మకం ఈ తీర్పు ద్వారా రుజువైందని పేర్కొన్నారు. తప్పకుండా న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయం జరుగుతుందని నమ్మాను. న్యాయం జరిగింది. కానీ 12.5 సంవత్సరాలు నేను పడ్డ అవమానాలు, ఏ ఎన్నికలు వచ్చినా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అవినీతి పరురాలని, కేసులో ఉందని, జైలు పోతారని రకరకాల ప్రచారాలు చేసి మాట్లాడుతున్న సందర్భంలో ఎంతో బాధపడ్డాను. అట్లా ప్రచారం చేస్తూ ఉన్న నా నియోజకవర్గ ప్రజలు కానీ నా జిల్లా ప్రజలు కానీ నా మీద సంపూర్ణంగా విశ్వాసాన్ని ఉంచారు. ఈ 12.5 సంవత్సరాలు నాతో పాటు వెన్నంటుండి ధైర్యాన్ని ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజధాని అమరావతిలో 1732 కోట్ల పనులకు సిఆర్డీఏ ఆమోదం. 7 సంస్థలకు మంత్రివర్గ ఉపసంఘం భూ కేటాయింపులు చేసిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. సచివాలయంలో జరిగిన సిఆర్డీఏ అథారిటీ 47వ సమావేశం, రాజధాని ప్రాంతాల భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం వివరాలను మంత్రి వెల్లడించారు. గెజిటెడ్ అధికారుల నివాస భవనాల నిర్మాణంలో అదనపు మౌలిక సదుపాయాల కల్పన కోసం 194 కోట్లకు సిఆర్డీఏ అథారిటీ అనుమతి ఇచ్చిందన్నారు. 9 టవర్ల నాన్ గెజిటెడ్ అధికారుల నివాసాలు మౌలిక సదుపాయాలకు 517 కోట్లతో టెండర్లకు అనుమతి ఇచ్చిందని చెప్పారు. 15 ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణాన్ని 494 కోట్లతో చేపట్టేందుకు అనుమతి ఇచ్చిందన్నారు. 387 కోట్లతో రహదారుల నిర్మాణాన్ని ఆమోదించిందని చెప్పారు. రాజధానిలో లా యూనివర్సిటీకి 50 ఎకరాలు, క్వాంటమ్ వ్యాలీకి 50 ఎకరాలు, బసవతారకం ఆసుపత్రికి అదనంగా 6 ఎకరాలు కేటాయించిందన్నారు. మొత్తంగా ఇవాళ 7 సంస్థలకు భూ కేటాయింపులను మంత్రుల కమిటీ పూర్తి చేసిందని నారాయణ వివరించారు. మొత్తం 7 ఆర్గనైజేషన్స్కి ఈరోజు ల్యాండ్ ఇవ్వటం జరిగింది. అంతకుముందు 64 ఆర్గనైజేషన్స్కి యాక్చువల్గా ల్యాండ్ ఫైనలైజ్ చేసాం. 2014-19లో అనేక ఆర్గనైజేషన్ 131 ఆర్గనైజేషన్కి ఇచ్చాం. వాళ్ళందరితో మళ్ళీ డిస్కస్ చేయటం, ఆ ల్యాండ్స్ చేస్తే అంతకుముందు 64 ఆర్గనైజేషన్స్కి ఇవాళ 7 ఆర్గనైజేషన్స్కి మొత్తం 71 ఆర్గనైజేషన్స్కి ఇంతవరకు ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. 1050 ఏకర్స్ యాక్చువల్గా టోటల్గా ఇంతవరకు ఇవ్వటం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ కేవైసీ కోసం కొత్త రేషన్ కార్డుల జారీ ఆలస్యమైందని చెప్పారు. కొత్త సభ్యుల చేరిక, చిరునామా మార్పులు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. 1 నెల రోజుల పాటు కొత్తగా దరఖాస్తులు చేసుకోవచ్చని, గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. ఈ కేవైసీ పూర్తయిన వాళ్లు కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. జూన్ నెల నుంచి రాష్ట్రంలో 4.24 కోట్ల మందికి స్మార్ట్ కార్డులు జారీ అవుతాయని మంత్రి వివరించారు.
స్మార్ట్ కార్డ్ అనేది దీంట్లో QR కోడ్ కూడా ఉంటుంది. కుటుంబ సభ్యుల వివరాలు వెనక చాలా క్లియర్ గా కనపడేటట్టు మన ఎవరి ఫోటోలు లేకుండా కేవలం మన చిహ్నాలే పెట్టి మనం ఈ కార్డ్ని రూపొందించడామని వారు సూచించడం జరిగింది. టోల్ ఫ్రీ నంబర్ కూడా మేము వివరిస్తూ వెనకాల వెలికి వేస్తాం. ఈ QR కోడ్ వల్ల స్కాన్ చేయగానే గత 6 నెలల నుంచి మీరు ఎక్కడ రేషన్ తీసుకున్నారు ఈ వివరాలన్నీ కూడా మా దగ్గర ఉంటాయి. మా డేటాబేస్కి లింక్ అయింది కాబట్టి ఆ మార్చుకున్న వివరాలన్నీ కూడా ఇమీడియట్గా ఆటోమేటిక్ అప్డేషన్ మా రికార్డ్స్లో సిస్టంలో ఇమీడియట్గా జమ అవుతాయి. దేవాలయాల్లో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కార్యక్రమాలు చేపట్టాలని సీఎం చంద్రబాబు దేవాదాయ శాఖను ఆదేశించారు. భక్తుల రక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు. ఇటీవల జరిగిన పరిణామాలపైన చర్చించిన సీఎం ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త తీసుకోవాలని దేవాదాయ శాఖపై సమీక్షలో ఆదేశించారు. దేవాదాయ శాఖలో 137 ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపారు. డిప్యూటీ కమిషనర్ సహా గ్రేడ్ 1, గ్రేడ్ 3 పోస్టుల భర్తీ చేయాలని సూచించారు. 200 మంది వైదిక సిబ్బంది నియామకాలకు అంగీకారం తెలిపారు. 16 ఆలయాల్లో నిత్య అన్నదాన పథకం అమలు చేయాలన్న చంద్రబాబు ఆగమ శాస్త్రం ప్రకారమే ఆలయాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. దేవాలయాల భూముల్లో శాకాహార హోటళ్లకు మాత్రమే అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె వాయిదా పడింది. సమ్మె నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో ఆర్టీసీ జేఏసీ నేతలు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. మంత్రితో చర్చల అనంతరం మీడియాతో మాట్లాడిన ఆర్టీసీ జేఏసీ నేతలు తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. ప్రైవేటు విద్యుత్ బస్సుల గురించి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, ప్రభుత్వమే విద్యుత్ బస్సులు కొని ఆర్టీసీకి ఇచ్చేలా చర్యలు చేపడుతున్నారని జేఏసీ నేతలు చెప్పారు. కారుణ్య నియామకాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, సింగరేణి మాదిరిగా రెగ్యులర్ ప్రాతిపదికన చేపట్టాలని చెప్పామన్నారు. విశ్రాంత ఉద్యోగుల బకాయిలపై వేతన సవరణపైన సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. ప్రభుత్వ స్పందన మేరకు సమ్మె కొంతకాలం వాయిదా వేయాలని నిర్ణయించామన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే మళ్లీ సమ్మెకు దిగుతామని ఆర్టీసీ జేఏసీ నేతలు స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణలో ఉద్యోగుల సమస్యలపై 3 ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ ఐఏఎస్లు నవీన్ మిత్తల్, లోకేష్ కుమార్, కృష్ణ భాస్కర్తో ఏర్పాటు చేసిన కమిటీ ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో చర్చించి సమస్యల పరిష్కారం సూచించనుంది. వారం రోజుల్లోనే ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునే యోచనలో ఉన్న భారత్ శత్రువులు ప్రతిదాడి చేస్తే ఎలా ఎదుర్కోవాలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు సిద్ధమైంది. దేశంలోని 259 జిల్లాల్లో యుద్ధ సన్నద్ధతపై మాక్ డ్రిల్స్ నిర్వహించనుంది. మరోవైపు భారత వాయుసేన రేపు పాక్ సరిహద్దు వెంబడి భారీ విన్యాసాలకు సిద్ధమైంది. రాత్రి 9:30 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున 3 గంటల వరకు రఫేల్, మిరాజ్, సుఖోయ్ యుద్ధ విమానాలతో విన్యాసాలు జరపనున్నట్లు ప్రకటించింది. పాకిస్తాన్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ యుద్ధ సన్నద్ధతపై ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించిన కేంద్రం అందుకు ఏర్పాట్లు చేసింది. అన్ని రాష్ట్రాల్లో యుద్ధ సన్నద్ధతపై సమీక్షించిన కేంద్ర హోంశాఖ దేశవ్యాప్తంగా రేపటి సివిల్ మాక్ డ్రిల్స్ నిర్వహణకు సిద్ధమైంది. ఈ మాక్ డ్రిల్స్ పై రాష్ట్రాల అధికారులతో సమీక్షించిన కేంద్ర హోంశాఖ అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు చేపట్టాల్సిన చర్యలపై అవగాహన పెంచాలని సూచించారు. 2005లో దేశంలోని 259 జిల్లాలను 3 కేటగిరీలుగా విభజించింది. 2010లో అదే జాబితాను కొనసాగించిన కేంద్రం సుమారు 100 జిల్లాలు బహుళ ప్రమాదాలకు గురవుతాయని గుర్తించింది. తొలి జాబితాలో ఢిల్లీ, ముంబై, సూరత్, వడోదర, కక్రాపూర్, తారాపూర్, తాల్చేర్, కోటా, రావత్, చెన్నై, కల్పక్కం, నరోరా జిల్లాలు ఉన్నాయి. రెండో జాబితాలో హైదరాబాద్, విశాఖపట్నం సహా 201 జిల్లాలు ఉండగా మూడో జాబితాలో 45 జిల్లాలున్నాయి. ఈ విభజన ప్రకారమే రేపు దేశవ్యాప్తంగా యుద్ధ సన్నద్ధత చర్యలు చేపట్టాలని హోంశాఖ కార్యదర్శి సూచించారు. పాక్ సరిహద్దుల్లో ఉన్న గుజరాత్, పంజాబ్, హర్యానా, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాలకు ప్రత్యేక సూచనలు చేసినట్లు సమాచారం. శత్రు యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లు దూసుకొస్తే ప్రజల సన్నద్ధత కోసం మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో గగనతల దాడుల హెచ్చరిక వ్యవస్థల సామర్థ్యం అంచనా వేసేందుకు వాయుసేనతో హాట్లైన్, రేడియో సమాచారం వినియోగంలోకి తెచ్చేందుకు సైరన్ కీలకం కానుంది. పౌరులు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి, సంక్షోభ సమయాల్లో పౌరులు ఆత్మరక్షణ చేసుకోవడం కోసం మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. సివిల్ డిఫెన్స్ సర్వీసుల్ని క్రియాశీలం చేయడం, వాటి స్పందనను పరీక్షించడం కూడా ఇందులో ఇమిడి ఉంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రణాళిక సహా కీలక పరిశ్రమలు, ప్రభుత్వ భవనాలు, సైనిక అవుట్పోస్టులు, విద్యుత్ స్టేషన్లు, కమ్యూనికేషన్ హబ్స్ ను ఉపగ్రహాలు, ఇతర గగనతల నిఘాకు కనిపించకుండా చేయడంపై సాధన చేయనున్నారు.
నిర్వహించారు. అటు కేంద్రం ఆదేశాలతో పలు రాష్ట్రాలు రేపటి మాక్ డ్రిల్స్ కు సిద్ధమవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లక్నోలో సివిల్ డిఫెన్స్, పోలీసులు, స్థానిక అధికారులు సన్నాహక మాక్ డ్రిల్స్ నిర్వహించారు. లక్నోలోని పోలీస్ లైన్స్ లో వైమానిక దాడి సైరన్ పరీక్ష నిర్వహించారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించే తీరు ప్రదర్శించారు. జమ్మూ కశ్మీర్ శ్రీనగర్లోని దాల్ సరస్సులో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది పడవలతో నీటిలో మునిగిపోతే ఎలా కాపాడాలి అనే అంశంపై రిహార్సల్స్ చేశారు. వైమానిక దాడులు జరిగితే సురక్షిత ప్రాంతాలకు వెళ్లడంపై పాఠశాలల్లో రిహార్సల్స్ నిర్వహించారు. ఢిల్లీలోని మార్కెట్లు, పర్యాటక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. కర్నాట్ ప్లేస్ వద్ద భద్రతా ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించారు. ఇటు సాధారణ భద్రతా తనిఖీల్లో భాగంగా ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయాన్ని 4 సభ్యుల ఎన్ఎస్జీ కమాండో బృందం సందర్శించింది. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన వారి కోసం జమ్మూ కశ్మీర్లో వేట కొనసాగుతోంది. ఉగ్రవాదుల కోసం గాలిస్తున్న భద్రతా బలగాలు బుద్గాం జిల్లాలో ముష్కర్లకు సాయం చేస్తున్న 2 సహాయకులను అరెస్టు చేశాయి. మరోవైపు పంజాబ్ సరిహద్దులో సంయుక్త ఆపరేషన్ చేపట్టిన పంజాబ్ ప్రత్యేక పోలీసులు, కేంద్ర బలగాలు షాహీద్ భగత్ సింగ్ నగర్ సమీపంలోని టిబ్బా నంగల్, కులార్ రోడ్డు వద్ద తీవ్రవాదులకు సంబంధించిన హార్డ్వేర్, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అటు భారత్లో ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తున్న పాక్ వరుసగా 12వ రోజు వాస్తవాధీన రేఖ, నియంత్రణ రేఖల వెంబడి కవ్వింపులకు దిగింది. భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. భారత్కు వ్యతిరేకంగా భద్రతా మండలిలో తీర్మానం చేయించాలన్న పాక్ యత్నాలు ఫలించలేదు. పహల్గాం దాడిపై సభ్యదేశాలు వేసిన కఠిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పాక్ నీళ్లు నమలాల్సి వచ్చింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలపై భద్రతా మండలిలో జరిగిన అంతర్గత చర్చలో పాక్ సభ్యదేశాలు కఠిన ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. ఉగ్రదాడికి బాధ్యత ఎవరు వహిస్తారని నిలదీసినట్లు సమాచారం. పాక్ చెప్పిన అంశాలను తిరస్కరించిన సభ్యదేశాలు లష్కరే తోయిబా ప్రమేయంపై ఆరా తీశాయి. ప్రత్యేకంగా ఒక మతం వారినే కాల్చి చంపడంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉద్రిక్తతలు పెరిగేలా పాక్ వరుసగా క్షిపణి పరీక్షలు నిర్వహించడంపై నిలదీసినట్లు సమాచారం. గంటన్నర జరిగిన భేటీలో ఎలాంటి నిర్ణయం, తీర్మానాలు లేకుండానే ముగిసింది. ఇరు దేశాలు చర్చల ద్వారా శాంతియుత పరిష్కారం తీసుకురావాలని సభ్యదేశాలు పిలుపునిచ్చాయని ఐరాసా ప్రతినిధి మహమ్మదీ ఖిలారీ చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి అత్యంత అసమర్థ, దక్షత లేని ముఖ్యమంత్రి అని నిన్నటి వ్యాఖ్యలతో తేలిపోయిందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. అధికారంలోకి వస్తామనే నమ్మకం లేక అడ్డగోలు హామీలు ఇచ్చారన్న ఆయన ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అని మండిపడ్డారు. తెలంగాణ దివాళా తీలేదని, కాంగ్రెస్ పార్టీ బుద్ధి మాత్రమే దివాళా తీసిందని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తుంటే వారిని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో అమలైన కరెంటు, నీళ్లు, రైతు బంధు ఎందుకు రావటం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు అన్న కేటీఆర్ హామీలు అమలు చేయలేక చేతులెత్తేశారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా పరుగులు పెట్టించి బంగారు పళ్లెల్లో హస్తం పార్టీకి అప్పజెపితే 17 నెలల్లో అస్తవ్యస్తం చేశారని ధ్వజమెత్తారు. హైడ్రా వంటి తప్పుడు నిర్ణయాలతో ఆదాయానికి గండి కొట్టారని విమర్శించారు. నిజంగా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తే స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అత్యంత అసమర్థుడు, చేతగానివాడు, ఒక పనికిరాని, దక్షత లేని పాలకుడు ఇంకొకరు లేరు ఈ దేశంలో అనేది మాత్రం తేలిపోయింది. కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం అనేది కూడా తేలిపోయింది. నాకు పరిపాలన చేత కాదు అని కాడిపడేసిండని చెప్పక తప్పదు. ఎక్కడ పోయినా దొంగలాగా చూస్తున్నారో అంటున్నాడు ముఖ్యమంత్రి. మోసగాళ్లను, దొంగలను దొంగలే అంటారు ముఖ్యమంత్రి గారు. చివరి రోజు దాకా కూడా నీ పరిస్థితి అదే ఉంటుంది, యాద పెట్టుకొని చెప్తున్నా. ఏం అడుగుతుండ్రు ఇవాళ ఉద్యోగులు? పిఆర్సీ వేస్తామన్నారు, ఏది అని అడుగుతున్నారు. డిఏలు ఏవి అని అడుగుతున్నారు. కానీ ఇవాళ మీరు మాట్లాడే మాట ప్రజల ముందు ఉద్యోగులను విలన్లుగా చిత్రీకరించే ఒక చిల్లర కుట్ర. అందాల పోటీలకు 250 కోట్లు ఉన్నాయి, కానీ రిటైర్ అయిన వాళ్లకు పెన్షన్ ఇస్తుంది కానీ, రిటైర్ అయిన వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తుంది కానీ పైసలు లేవా? డిసెంబర్ 2023లో 6 లక్షల చిల్లర కోట్ల అప్పు అని చెప్పిండు కేసీఆర్ గారు చేసింది. ఇవాళ చెప్తున్నాడు నిన్న 8,29,000 కోట్లట. ఈ సంఖ్య రోజు రోజుకు మారుతూనే ఉంటుందా? సర్కార్ నడుపుతుండ్రా, సర్కస్ నడుపుతుండ్రా, ఏం నడుపుతున్నారు మీరు? ఇవాళ నువ్వు 25 మేలో నిలబడి మళ్ళీ 18,000 కోట్లని చెప్తున్నావు. మరి 16-17 నెలల నుంచి నువ్వేం చేస్తున్నావు? నీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎందుకు ఆదాయం పెంచలేకపోయింది? తెలంగాణ రాష్ట్రం దివాళా తీసిందని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజలు తల దించుకునేలా ఉన్నాయని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి పాలన చేతకాకపోతే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పర్ క్యాపిటా ఇన్కమ్ లో నంబర్ 1 తెలంగాణ, వరి ఉత్పత్తిలో నంబర్ 1 తెలంగాణ, జిఎస్డిపి పెరుగుదలలో నంబర్ 1 తెలంగాణ. 4 కోట్ల జనాభా కలిగినటువంటి ఒక రాష్ట్రం 3,04,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టిందంటే
ఎట్లా దివాళా తీసిన రాష్ట్రమో చెప్పగలిగే దమ్ముందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పరిపాలించే చేతగాక చేవలేక అనుభవం లేక రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక దివాళాకోరు రాష్ట్రంగా ఇవాళ చిత్రీకరించే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై సీఎం రేవంత్ రెడ్డి వాస్తవ పరిస్థితులు చెప్పారని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. మీడియాతో ఇష్టాగోష్ఠి మాట్లాడిన ఆయన సీఎం ముక్కుసూటిగా మాట్లాడతారని చెప్పారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని, ప్రస్తుతం దాన్ని గాడిలో పెట్టి అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కొందరు బెదిరించినట్లు మాట్లాడుతుండడంపై సీఎం స్పందించారన్నారు. ఆయన మాటల్లో తప్పేమీ లేదన్నారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సీఎం అలా మాట్లాడారని శ్రీధర్ బాబు వివరించారు. బీజేపీ నేతలు పదవి దిగిపోవాలనడంపై మండిపడిన శ్రీధర్ బాబు పహల్గాం ఘటనకు బాధ్యత వహించి వారే పదవి నుంచి తప్పుకోవాలన్నారు. ఉద్యోగుల డిమాండ్లు ఒక్కొక్కటే పరిష్కరిస్తున్నామన్నారు. మద్యం కుంభకోణం కేసులో మరో ముగ్గురిని నిందితులుగా చేర్చారు. వైసీపీ హయాంలో సీఎంఓలో పనిచేసిన ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీగా చేసిన కృష్ణమోహన్ రెడ్డి సహా గోవిందప్ప బాలాజీలను నిందితులుగా ఎఫ్ఐఆర్లో చేర్చినట్లు విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి అధికారులు మెమో దాఖలు చేశారు. ఈ ముగ్గురు A31, A32, A33గా మెమోలో పేర్కొన్నారు. మద్యం కేసులో అంతిమ లబ్ధిదారునికి నగదు చేరవేయడంలో ముగ్గురు కీలక పాత్ర పోషించారని గుర్తించిన సిట్ వారిని నిందితులుగా చేర్చింది. అటు ఈ కేసులో నిందితులకు రిమాండ్ గడువు పెంచుతూ విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం కేసులో నిందితులు రాజ్ కేశరెడ్డి, చాణక్య, సజ్జల శ్రీధర్ రెడ్డి, దిలీప్ రిమాండ్ ఇవాళ ముగియనుండగా ఏసీబీ అధికారులు శ్రీధర్ రెడ్డి, దిలీప్లను కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో రాజ్ కేశరెడ్డి, చాణక్యలను సిట్ అధికారులు 5 రోజు కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తున్నందున వారిని కోర్టులో హాజరుపరచలేదు. ఈ కేసులో నలుగురికి కోర్టు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. భారత్, బ్రిటన్ మధ్య పరస్పర ప్రయోజనకరమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చరిత్రాత్మక మైలురాయి అని చెప్పిన ప్రధాని 2 దేశాలకు లాభదాయకమని ఎక్స్ మాధ్యమంలో పేర్కొన్నారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపిన మోదీ డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ ఒప్పందం సైతం కుదిరినట్లు వెల్లడించారు. 2 ఒప్పందాలు భారత్, బ్రిటన్ మధ్య వాణిజ్యం, ఆర్థిక సహకారాన్ని పెంపొందిస్తాయని, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. దేశంలో కుల ఆధారిత రిజర్వేషన్లు రైలు బోగీల్లాగే మారాయంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓసారి కంపార్ట్మెంట్లోకి ప్రవేశించిన వారు ఇతరులను లోపలికి రానివ్వటం లేదని పేర్కొంది. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్లపై విచారణలో భాగంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో చివరిసారి 2016-17లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగగా ఓబీసీ కోటాపై జరుగుతున్న న్యాయ పోరాటంతో ఎన్నికల నిర్వహణలో జాప్యం జరుగుతోంది. ఓబీసీలకు 27% కోటాను అమలు చేయడం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ను 2021లో సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణలోనే రిజర్వేషన్లు రైలు కంపార్ట్మెంట్ల తరహాలో మారాయని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వాలు మరిన్ని వెనుకబడిన తరగతులను గుర్తించాలని పేర్కొంది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వ్యక్తులు ఉన్నారని, వారు రిజర్వేషన్ ప్రయోజనం ఎందుకు పొందకూడదని ప్రశ్నించింది. 4 వారాల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని మహారాష్ట్ర ఎన్నికల కమిషన్ను కోర్టు ఆదేశించింది. న్యాయ వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించే దిశలో జడ్జిల ఆస్తుల వివరాలను సుప్రీంకోర్టు వెల్లడించింది. త్వరలో రిటైర్డ్ కానున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాకు 55,75,000 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు, దక్షిణ ఢిల్లీలో 3 పడక గదుల ఫ్లాట్, కామన్వెల్త్ విలేజ్లో 4 పడక గదుల ఫ్లాట్ ఉన్నట్లు తెలిపింది. 250 గ్రాముల బంగారం, 2 కిలోల వెండి ఆభరణాలు ఉన్నట్లు వివరించింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో 1,06,00,000, జీపీఎఫ్లో 1,77,00,000 ఉన్నట్లు వెల్లడించింది. ఈ నెల 13న ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్కు బ్యాంకులో 19.63 లక్షలకు పైగా నగదు, మహారాష్ట్ర అమరావతిలో తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఇల్లు, ముంబై, ఢిల్లీలో ఫ్లాట్లు ఉన్నట్లు తెలిపింది. నాగపూర్, అమరావతిలో వ్యవసాయ భూములు ఉన్నట్లు పేర్కొంది. చండీగఢ్ సెక్టార్లో 10లో ఇల్లు, పంచకులాలో 13 ఎకరాల వ్యవసాయ భూమి, గురుగ్రామ్లో 1 ప్లాట్ ఉన్నాయని జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. సుప్రీంకోర్టులోని మొత్తం 33 న్యాయమూర్తుల్లో ఇప్పటి వరకు 21 మంది తమ ఆస్తుల వివరాలను వెల్లడించారు.